దాదాపు ఈ ప్రమాదంలో 5 మంది చనిపోయిన తెలుస్తుంది. దాదాపు ఒక కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ నేత అజిత్ పవార్ మృతితో పాటు పూర్తిగా మహారాష్ట్రలో కొంత ఒక చలమలు కూడా అందుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ నేత లేడనేది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవలనే ఎన్సీపీలో కీలకంగా అంటే శరద్ పవార్ పార్టీలో అత్యంత కీలకంగా శరద్ పవార్ కి స్వయం కొడుకు వరుస అవుతారు. ప్రస్తుతానికి ఆయన శరద్ పవార్ పార్టీ నుంచి నేరుగా బయటికి వెళ్ళిపోయి ఎన్సీపీని తనకు ఇవ్వాల్సిన కూడా గతంలో అనేక రాజకీయ రగడ కూడా మహారాష్ట్రలో చూసాం. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోవడం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పాల్సి ఉంటుంది. ఆయనతో పాటు మరో 5 సిబ్బంది కూడా మృతి చెందినట్టు కూడా అధికారికంగా డీజీసీఏ కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా వెలువడించింది. దాదాపు క్రాషింగ్ సమయంలో కొంత ప్రతికూల వాతావరణం లేకపోవడమే అందుకు ప్రమాదానికి గల కారణం అనేది కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. కాసేపటి ప్రధాని మోదీ సైతం కూడా అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వారికి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు ఎవరో ఒకరు కూడా నేరుగా ఇప్పుడు మహారాష్ట్ర వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీలో అలయన్స్ లో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం గా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. బీజేపీకి అత్యంత సన్నిహితంగా కేంద్ర హోంమంత్రి అదేవిధంగా ప్రధాని మోదీకి సైతం కూడా అత్యంత సన్నిహితంగా అజిత్ పవార్ ఉంటారనేది కూడా అజిత్ పవార్ ఉంటున్నారు. దాదాపు ఈ ప్రమాదంతో పూర్తిగా ఎన్సీపీలో కొంత విషాద చరమలు అంటుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు ఒక వ్యక్తిగత పనుల మీద కూడా ఆయన కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. బారామతిలో ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కూడా దురదృష్టకరం అని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం అజిత్ పవార్ తో పాటు మరో 5 సిబ్బంది కూడా అందులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వ్యక్తిగత పిఏలు కావచ్చు, ఆయన వ్యక్తిగతకు సంబంధించిన అధికారులు కావచ్చు, మరోవైపు అటు పైలట్ సంబంధించి పూర్తిగా కూడా ఇదంతా కూడా ఈ క్రాసింగ్ లో అక్కడే పూర్తిగా కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. శకటాలు మాత్రం ఎక్కడికక్కడ కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. పూర్తిగా మంటలు రావడంతో పాటు ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా బాంబు పేలినట్టు ఒక విస్ఫోటనం జరిగిన ప్రదేశం అయితే ప్రస్తుతం తెలుస్తుంది. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని సంఘటన స్థలంలో ఉన్న సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించడం. మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యంగా బారామతి పరిసర ప్రాంతంలో ఉన్న పోలీసులంతా కూడా సంఘటన స్థలానికి చేరుకున్న వారంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే శకటాలు పూర్తిగా అగ్నికి ఆగుతాయో ఆ ప్రదేశానికి మాత్రం అటు మెడికల్ టీమ్ తో పాటు ఇతరులు చేరుకున్నారు. వారి డెడ్ బాడీని గుర్తించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఒక బాంబు విస్ఫోటనం జరిగింది, ఒక క్రాషింగ్ జరిగింది. ఆ క్రాషింగ్ సంబంధించిన అంశంలో ఎవరి మృతదేహాలు ఏంటనేది కూడా కొంత అంతుపట్టని పరిస్థితి నెలకొంది. వాటిని గుర్తించే పనులు కూడా అధికారులు నిమగ్నమయ్యారు. మహారాష్ట్ర అంతటా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ల్యాండింగ్ సమయంలో కాసేపట్లో 8:45 గంటలకు మొదట ముంబై నుంచి బయలుదేరి నేరుగా బారామతి వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కాసేపటి క్రితమే విమానం సతీష్ అయితే అంటే విమాన ప్రమాదానికి సంబంధించి ఉదయం 8:45 క్రాష్ అయినట్టుగా డీజీసీఏ చెప్తోంది. సో అయితే ప్రమాదానికి సంబంధించి అంటే గతంలో మనం చూసిన ప్రమాదాలు కానీ ఏవైనా విమాన ప్రమాదానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా అయి ఉండాలి, లేకపోతే వాతావరణం అనుకూలించకపోవడం. సో ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి లో విజిబిలిటీ కారణమని ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. సో పూర్తిగా అంటే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎక్కడ వైఫల్యం ఉంది అనే దానికి సంబంధించిన సమాచారం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సతీష్? ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా కూడా మీరు అడిగినట్టు డీజీసీఏకి సంబంధించి మొదట డీజీసీ ఒక ప్రకటన చేసింది. అయితే దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించిన అంశంలో లో విజిబిలిటీ కారణమా, లేదంటే ఆ ప్రదేశంలో మొదట ల్యాండింగ్ సమయం సహకరించిందా, లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తాయి అనేది కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మొదట దీనిపైన ఏవియేషన్ సంబంధించిన అధికారులు కొంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దాంట్లో మొదట ప్రమాదం జరుగుతున్న సమయంలో పైలట్ ఏమైనా సమాచారాన్ని ఇతరులకు అందించారా, ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్ చేయబట్టి దానికి సంబంధించిన పైలట్ ముఖ్యంగా ఇతరులకు సమాచారం అందించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండింగ్ కి ప్రతికూల వాతావరణం లేకపోతే కూడా మొదట ఆయన ఏటీసీని సంప్రదించే అవకాశాలు ఉంటాయి. ఏటీసీని సంప్రదించడంతో పాటు లోకల్ గా ఉన్న అథారిటీకి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఆయన వారిని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే అలాంటి సమాచారాన్ని ఏమైనా అందించారా, లేదంటే ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు ప్రతికూల వాతావరణం కూడా సహకరించకపోవడంతో ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతానికి డీజీసీ సైతం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన సమయానికి సంబంధించిన అంశంలో మాత్రం కొంత క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగింది, కొంత దిగ్భ్రాంతికరమైన వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అధికారులు మొదట ఇక్కడి నుంచి ముంబై చేరుకుని ముంబైలో ఎక్కడైతే ప్లేన్ క్రాష్ ఉందో ఆ ప్లేన్ క్రాష్ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా వారు మొదట
పరిశీలించిన తర్వాత కొంత ఒక ప్రాథమిక అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లక్ష్మీ దుర్గా. ఓకే సతీష్.